మన పౌరుల ప్రాణాలు ఇంత దారుణంగా తీస్తే ఎందుకు వెంటనే రియాక్ట్ అవ్వడం లేదు అంటూ కొంతమంది సూడో సెక్యులర్ వాదులు కానీ మరికొంతమంది మేధావులుగా చెప్పుకునే వాళ్ళు ప్రశ్నించారు. మన సైన్యం ప్రతిభా పాఠవాలను ప్రశ్నించారు, వాళ్ళ నిబద్ధతను ప్రశ్నించారు. అలాగే కరెక్ట్గా 12 రోజులు గడిచేసరికే భారత్ చేసినటువంటి అటాక్ మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరువలేని ఉగ్రవాదులు కల్లో కూడా గుర్తొచ్చేటువంటి అటాక్ మనం చూసాం. ఆ తర్వాత ఒక భీకర యుద్ధాన్ని ఇరు దేశాల మధ్య చూసాం. మొత్తం అంతా సద్దుమణిగిందిలే అనుకున్నారేమో ఉగ్రవాదులు. చేయాల్సిందంతా నష్టం చేశాం, మనకేం జరగలేదు అనుకున్నారేమో. భారత సైన్యం మాత్రం మర్చిపోలేదు, రిలాక్స్ అవ్వలేదు. క్షణక్షణం భారత పౌరుల ప్రాణాలు తీసిన వాళ్ళ కోసం వెతుకుతూనే ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు పహల్గామ్ అటాక్కు బదులు తీర్చుకుంది భారత ఆర్మీ. ఆపరేషన్ మహాదేవ్ పేరిట 3 టెర్రరిస్టులను హతం చేసింది. పహల్గామ్ మాస్టర్ మైండ్ హసీన్ మూసాని ఎన్కౌంటర్ చేసింది. మొత్తం హసీన్ మూసాతో పాటుగా మరొక 2 కూడా భారత సైన్యం మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. సుమారుగా నెల రోజుల పాటు భారత సైన్యం ఈ ఆపరేషన్కి సంబంధించి ప్రిపేర్ అవుతూ వస్తోంది. ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఉగ్రవాదులు నక్కి ఉన్నారు అని. సుమారుగా 5 నుంచి 7 వరకు ఉగ్రవాదులు నక్కి ఉన్నారు అంటూ సమాచారం వచ్చింది. అలాగే కొంత ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్తో పాటుగా ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా దొరికింది. అక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నట్లుగా కొంత సమాచారం పాస్ అవుతున్నట్లుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ మహాదేవ్ను ఇండియన్ ఆర్మీ మొదలుపెట్టింది. ముఖ్యంగా ఆపరేషన్ మహాదేవ్ పేరు పెట్టడానికి చాలా కీలకమైనటువంటి కారణం ఆ ప్రాంతం. ఆపరేషన్ మహాదేవ్ ఈ పేరు పెట్టడానికి పర్వాన్ ప్రాంతంలో అక్కడ ఉగ్రవాదులు దాగి ఉన్నారని తెలిసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కొండ పేరు, ఒక పర్వతాన్ని పేరుగా పెట్టుకొని ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. నెల రోజుల పాటు రెక్కి నిర్వహించి ఉగ్రవాదులు ఎక్కడున్నారో చూసి వాళ్ళ కదలికల్ని గుర్తించి వాళ్ళకి సంబంధించిన సమాచారం తెలుసుకొని పక్కా ప్లాన్తో మన భారత సైన్యం 3 మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇంకా అక్కడ కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరింత మంది ఉగ్రవాదులను మట్టుబెట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టిన తర్వాత అక్కడ కొన్ని ఆయుధాలను, ముఖ్యంగా AK-47లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 11:30 సమయంలో 24 మంది రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా కమాండోల బృందం అక్కడకు చేరుకుంది. మొత్తం 5 నుంచి 7 వరకు కూడా ఉగ్రవాదులు ఉండొచ్చు అనేటువంటి అనుమానంతో, పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు. ప్రధానంగా ఈ ఉగ్రవాదులందరూ కూడా భూమిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి, అంటే పైకి గనక ఒకవేళ టెంట్స్ వేసినట్లయితే ఎక్కడైనా డ్రోన్ కెమెరాస్ కానీ లేదంటే శాటిలైట్స్ కానీ దొరుకుతాయేమో అన్నటువంటి భయంతో భూమికి ఒక గొయ్యి తవ్వి భూమి లోపల వాళ్ళ టెంట్స్ను ఫామ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది, పైన టెంట్స్తో కప్పేసి. ఈ నేపథ్యంలోనే లిడ్వాన్ ప్రాంతంలో మొదటిగా ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నారని తెలుసుకొని మన సైన్యం కాల్పులు జరిపింది. తిరిగి వాళ్ళు కూడా మన సైన్యం మీద ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొత్తం 3 ఉగ్రవాదులను హతం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే గతంలో ఒక నెల క్రితమే పహల్గామ్ ఉగ్రదాడికి ఆ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినటువంటి పర్వీజ్ అహ్మద్ జోదార్, బషీర్ అహ్మద్లను కూడా గత నెల మన సైన్యం అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసులు, అలాగే మన సిఆర్పిఎఫ్ జవాన్లు, భారత సైన్యం 3 కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దాచిగామ్ సమీపంలోని మహాదేవ్ అనే ఒక పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్ మహాదేవ్ అనే పేరు పెట్టారు. ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం జబర్వాన్ మహాదేవ్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. అందుకనే ఈ పర్వతానికి ప్రతీకగా, ఆ పర్వతం దగ్గర జరిగినటువంటి ఆపరేషన్కి ప్రతీకగా
చాలా సిగ్నిఫికెంట్ ఆపరేషన్ అవడం వల్ల ఈ పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మృతి చెందినటువంటి ముగ్గురు కూడా విదేశీయులే అంటూ సమాచారం. లష్కరే తోయిబాకి సంబంధించిన వాళ్ళుగా డీటెయిల్స్ మనకు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్డాన్ సెర్చ్ కొనసాగుతుంది. మనం చూడొచ్చు, అక్కడ మన స్క్రీన్లో చూస్తున్నాం లిద్వాస్, మౌంట్ మహాదేవ్, ఈ రెండు పర్వతాలకి మధ్యలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారు అంటూ తెలిసింది. నెల రోజుల నుంచి మన సైన్యం దీనికి సంబంధించి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పక్కా సమాచారంతో వాళ్ళ దగ్గర ఏ వెపన్స్ ఉండే అవకాశం ఉంది, ఎలాంటి టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది, సమాచారం వాళ్ళకి ఎలా చేరే అవకాశం ఉంది, వాళ్ళకి ఫుడ్ ఎవరు ఇస్తున్నారు, ఎలా సర్వే అవుతున్నారు, ఇలా అన్ని అంశాలను ప్రాపర్గా గ్యాదర్ చేసుకొని పక్కా సమాచారంతో నెల రోజుల పాటు కష్టపడి వాళ్ళ అక్కడ ఆపరేషన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్లో మొత్తం ముగ్గురిని హతమార్చారు. ఆ ముగ్గురులో ఒకడు హసీం మూసా, ఎవరైతే మన భారతదేశంలో పహల్గామ్ దాడికి సంబంధించి, పహల్గామ్ అటాక్కి సంబంధించి మాస్టర్ మైండ్ ఉన్నారో, ఆ పహల్గామ్ అటాక్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి మాస్టర్ మైండ్ ఎవరైతే ఉన్నారో అతనిగా తెలుస్తుంది. ఈ హసీం మూసానే పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా తెలుస్తోంది. ఇది ఒక నిదర్శనం కాదా? పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన వ్యక్తి భారతదేశం మీద జరిగినటువంటి అత్యంత భయంకరమైనటువంటి దాడికి ఒక మాస్టర్ మైండ్గా ఉన్నాడంటే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ యొక్క సైన్యం, ఉగ్రవాదులు ఎలా కలిసి పనిచేస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ప్రపంచం ముందు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రపంచాన్ని మోసం చేస్తున్నటువంటి పాకిస్తాన్కు ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. ఖచ్చితంగా భారత్ ఏం చేయగలుగుతుందనే దానికి ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. ఒక్కసారి ఈరోజు దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్స్ వెల్లడించారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఆయన పార్లమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మనందరం ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఏప్రిల్ 22 అక్కడ జరిగినటువంటి బైసరన్ లోయ దగ్గర జరిగినటువంటి దారుణానికి సంబంధించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పర్యాటకులందరూ అక్కడ చాలా సంతోషంగా అక్కడ ఉన్నటువంటి గ్రీనరీని ఎంజాయ్ చేస్తున్నారు, సీనరీస్ని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా సంతోషంగా కుటుంబంతో కలిసి, పిల్లలతో కలిసి చాలా సంతోషంగా కేరింతలు కొడుతూ ఆ పర్యాటక ప్రాంతాలను ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆ బైసరన్ లోయ వద్ద పహల్గామ్ ప్రాంతంలో ఒక్కసారిగా తుపాకుల మోతలు వినిపించాయి. ఏమైంది అని అర్థం చేసుకునే లోపే అక్కడ ఉన్నటువంటి గుట్టల్లోంచి మరింతమంది ఉగ్రవాదులు బయటకు వచ్చారు. ఒక్కొక్కరిగా కనపడ్డ వాళ్ళని కనపడ్డట్లుగా కాల్చడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మగవాళ్ళని టార్గెట్ చేసుకున్నారు. వాళ్లలో కూడా నీది